నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులకు ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శ। క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ వైద్యులకు ఆదేశం। అచ్యుతాపురం ఫార్మా ప్రమాద ఘటన బాధాకరమన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ। మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్। పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి। మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్। తాడేపల్లిగూడానికి విమానాశ్రయం మంజూరు। మంత్రి రామ్మోహన్ నాయుడికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్। విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు। ఏషియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి గాయపడిన కొందరు కార్మికులకు విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు। అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు। ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు। బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు। ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు। జరిగింది ఒక దురదృష్టకరమైన దీనిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం। నాకు చాలా బాధేసింది, ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు। అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధిస్తుంది। అయితే ఈ సంఘటన వల్ల దగ్గర 17 మంది చనిపోయారు, 36 మంది దెబ్బలు తగిలాయి, 10 మందికి మేజర్ దెబ్బలు ఉన్నాయి, 26 మందికి మైనర్। ఇప్పుడే కలిసి వాళ్ళతో మాట్లాడాను। ఇంకో పక్క 57 మందికి బల్స్ కూడా ఉన్నాయి, దానికి మేము కూడా ఎప్పటికీ కూడా మానిటర్ చేస్తాం। ఇంకొక అతనికి 24 అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాలో జరిగిన ప్రమాద ఘటన బాధాకరమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు। విశాఖ కేజీహెచ్లో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు। ప్రభుత్వ తీరు బాధ్యత రాహిత్యంగా ఉందని విమర్శించారు। అలాగే మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు। 24 గంటలైనా జిల్లా ప్రజాప్రతినిధులు కనిపించడం లేదన్నారు। మృతుల కుటుంబాలకు ఓదార్చాల్సిన బాధ్యత సీఎంకు లేదా అంటూ ప్రశ్నించారు। ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు। 2-3 రోజులు ఏదైతే పని ఇందాక మీకు చెప్పిన కలర్ చెప్పిన ఆ 2-3 రోజుల్లో చెక్కులు వాళ్ళ చేతిలో అందాలి। వాళ్ళ కుటుంబానికి వచ్చి ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి। ఎవరైతే వెంటిలేటర్ మీద ఉండి సీరియస్ గా ఉన్న ఇంజురీ ఉందో వాళ్ళకి 10 లక్షల రూపాయల కాంపెన్సేషన్ ప్రకటించాలి ప్రొసీడింగ్ ద్వారా। అలాగే 3 లక్షల రూపాయలు ఎవరైతే ఇంజూరీ అయ్యి 3 రోజులు హాస్పిటల్లో ఉండి వెళ్తారు వాళ్ళకి 3 లక్షలు ఇవ్వాలి। ఎవరైతే చిన్న ఇంజూరీ అయ్యారో బయట హాస్పిటల్ చేసుకున్నారో వాళ్ళకి 50,000 తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి। అది దాని అన్నింటికి కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి, జీవో రావాలి। వచ్చినప్పుడే ప్రజలు నమ్మకం ఉంటుంది। ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వాలు ఏంటంటే ఎందుకు వస్తుంది ప్రమాదం, ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం వల్ల వచ్చింది, దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి। జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఒకదాని తర్వాత రెండో వస్తుంది। ఇమీడియట్ ఇప్పుడు ఉంది దీని ఇంతకుముందు ఎల్జీ ప్రాబ్లం జరిగింది, వెంటనే సేఫ్టీ ఆడిట్ జరగాలన్నాం, పెట్టాము, వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము, కమిటీ చేసాము। ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయనే అప్పుడు సెక్రటరీ, ఆయన ఆధ్వర్యంలో వేసాము, ఆయనే చూడమని చెప్పాము, ఆయనే పర్యవేక్షణాధికారి, ఆయనతో చేయించాము। ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి। అది అలాగని వ్యవస్థను ఆపేయమని చెప్పట్లేక మేము, నాకేం తెలుసు, మీరు అలాగే వస్తారు। వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వాళ్ళ నిర్లక్ష్యం। నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఇది చూసి ఏ రకంగా తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడ ఉండవలసిన అక్కడ లేవు అని నేను అనుకుంటున్నాను। మేబీ రాంగ్ ఆర్ రైట్, లేకపోతే ఎవడో నవ్వుతాడండి సామాన్య ఇక్కడ వచ్చి చూడకపోతే। ఇది మానవత్వం ఎవడో చేయాలి కదండి, ప్రభుత్వం లేకపోయినా। నేను ఇప్పుడు అక్కడికి వెళ్దాం అనుకున్నాను, ఎక్కడికి ఇప్పుడు మేము అందరం కలిసి మా నాయకులు అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం। పోలీసులు అడిగాను, లేదండి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు,
దాంట్లో మనం కాంట్రవర్సీ ఉండకూడదు, వాళ్ళు వెళ్తున్నప్పుడు వచ్చి పోలీసు దానికి సెక్యూరిటీ వ్యవహారం ఉంటాయని సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వస్తామని చెప్పాము. అంత ఉందాక పరిస్థితి, అందుకే నో అని అనలే కదండి. అది సాంప్రదాయం, అది పద్ధతి. ఎవరు దేనివల్ల వ్యవస్థకి ఏది జరిగినా వ్యవస్థకి నష్టం జరగకూడదు, వ్యవస్థను కాపాడుకొని చేయాలి, ప్రజలకు నమ్మకం కలగాలి. పర్వాలేదు ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, పర్వాలేదు. ప్రభుత్వం అంటే వ్యవస్థ, వ్యవస్థ మీద నమ్మకం పోతే ఎలాగా? అది పోయింది ఎడుపు, అది చూస్తే అది ఆత్మ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మదర్ ఫర్ ల్యాండ్ అనే పేరు మీద ప్రతి ఊరిలోనూ ప్రతి ఇంట్లోనూ మొక్కలు ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. మొక్కల పెంపకం పర్యావరణానికి ఎంతో మేలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి దాని ద్వారా ప్రకృతిని సంరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంపీపీ మైలాబత్తుల సోని, నర్సాపురం పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, సాంబా తదితరులు పాల్గొన్నారు. నర్సాపురం మండల ప్రజా పరిషత్ ఆఫీసులో ఎండిఓ గారి ఆఫీసులో ఈ రోజున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఎంపీడీఓ గారు అదేవిధంగా ఎంపీపీ గారు మొత్తం స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ రావడం, ఈ కార్యక్రమాన్ని కూడా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ప్రధానమంత్రి గారు మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా మదర్ ఫర్ ల్యాండ్ అన్న పేరు మీద ప్రతి ఊర్లోనూ ప్రతి ఇంట్లో కూడా మొక్కలు ఉండాలన్న ఆలోచనతోటి దేశవ్యాప్తంగా కూడా మన ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు కూడా మరి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు అంటే ఒక విషయం మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఉంది. పచ్చదనం అన్నది మన మొక్కల పెంపకంతో మరి ఆక్సిజన్ కానీ పర్యావరణం కానీ అన్ని రకాలుగా కూడా మరి మన దేశానికి కానీ ప్రకృతికి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి దాని ద్వారా మన ప్రకృతిని అన్ని రకాలుగా కూడా ప్రజలందరూ కూడా మంచి ఆహ్లాద వాతావరణం అందించే విధంగా కూడా ఉంటుందని చెప్పి దీన్ని ప్రతి ఒక్కరు సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజున ఎంపీడీఓ గారి ఆఫీసులో కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమాన్ని. ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని దానికి సహకరిస్తారని చెప్పి నేను ప్రతి సందర్భంగా తెలియజేస్తాను. బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పీడీ బి సుధాకరాణి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండల పరిషత్ కార్యాలయంలో ఐసీడీఎస్, పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులకు సిబ్బందికి గురువారం ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఐసీడీఎస్ ఆక్వీడు ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు అంశాలపై అవగాహన కల్పించారు. డీసీపీఓ ఆర్ రాయేష్ మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధక చట్టంపై సిడిపిఓ వి వాణి విజయరత్నం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జి స్వాతి, తహసీల్దార్ నాగార్జున, ఎంఈఓ ఏ రవీంద్ర, ఈఓఆర్డి ఎంవి భాస్కర్ రావు, సూపర్వైజర్లు కె సూర్యకుమారి, పి పార్వతి, వీఆర్ఓలు, గ్రామ కార్యదర్శులు, ఎంఎస్కే, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. మ్యారేజెస్ కి నిరోధక చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం కింద జిల్లాలోని అన్ని మండలాల్లో ఎవరైతే బాల్య వివాహ నిషేధాధికారులు, చైల్డ్ మ్యారేజెస్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ గా ఉన్నారో వారందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ యాక్ట్ గురించి, చైల్డ్ మ్యారేజెస్ ని నిరోధించడానికి ఏం చర్యలు చేపట్టాలి, ఒకవేళ ఏదైనా జరిగిపోతే ఏమి విధమైన చర్యలు తీసుకోవాలి, ఎవరి రోల్ ఏంటనే విషయం మీద ఈ అవగాహన ట్రైనింగ్ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. శిక్షణ పొందిన తర్వాత మండలంలో విలేజ్ స్థాయిలో అవేర్నెస్ కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేపట్టాలని కమ్యూనిటీలో, స్కూల్స్ లో ఈ కార్యక్రమాన్ని బాల్య వివాహాలకి సంబంధించిన సమాచారం తెలియజేసి ఈ చట్టాన్ని అతిక్రమిస్తే నేరమనే విషయము, అదే విధంగా బాల్య వివాహాల వల్ల ఏ విధమైనటువంటి అనర్థాలు జరుగుతాయి, ఏమేమి సమస్యలు వస్తాయి అనేది కూడా వివరంగా తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తారు. చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం 2006 ప్రకారం బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. బాల్య వివాహాలు జరిగినట్లయితే ₹1,00,000 జరిమానా, 2 సంవత్సరాల జైలు శిక్ష అనేది విధించబడుతుంది. రీసెంట్ గా మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కొన్ని జీవోస్ రిలీజ్ చేయడం జరిగింది. జీవోఎంఎస్ నెంబర్ 31 ప్రకారం ఏంటంటే వివిధ స్థాయిల్లో బాల్య వివాహ నిషేధ అధికారులను పెంచడం జరిగింది. అలాగే జీవో నెంబర్ 39 ప్రకారం ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ ఏ కార్యక్రమం చేయాలని స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవోస్ ప్రకారం ఏంటంటే అన్ని స్థాయిల్లో కూడా బాల్య వివాహాలను నిషేధించడం జరుగుతుంది. బాల్య వివాహం జరిగినట్లయితే చట్టరీత్యా చర్యలకు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫార్మా ప్రమాద మృతి కుటుంబాలకి కోటి ఎక్స్‌గ్రేషియా విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ప్రకటించారు. అలాగే చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం అందించనున్నట్లు ఆయన తెలిపారు. క్షతగాత్రుల గాయాల తీవ్రతను బట్టి నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 41 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.
అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారితో మాట్లాడి అక్కడ ఉన్న డెడ్ బాడీస్ అన్ని కూడా మనం ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు మనం కోరుతూ ఉన్నాము ఈ విధంగా మీ ప్లీజ్ ప్రొసీడ్ విత్ ఇన్క్వెస్ట్ అని. బట్ దే వాంట్ అన్ అష్యూరెన్స్ కూడా కాంపన్సేషన్ సంబంధించి కమ్యూనికేట్ చేయడం జరిగింది. బట్ దే స్పెసిఫిక్లీ ఇన్సిస్టెడ్ దట్ కలెక్టర్ షుడ్ కమ్ అండ్ టెల్. దాని మేరకు నేను కూడా రావడం జరిగింది. ₹1 చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హ్యాస్కి అందచేయడం జరుగుతుంది. ఐ నో ఇట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని సైట్ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది, ఇటువంటి ప్రమాదం ఫ్యూచర్లో జరగకుండా దీని మీద మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతే కాకుండా కొంతమంది బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు. పేషెంట్స్ ఆర్ ప్రెసెంట్లీ ఇన్ మెడికవర్ హాస్పిటల్. అక్కడ వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ చూస్తే అరౌండ్ 30 to 40% దాకా వాళ్ళకి బర్న్స్ ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు. ఇది కాకుండా ఇంకా కొంతమంది అఫెక్టెడ్ వర్కర్స్ కూడా వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు ఉన్నారు. కిమ్స్లో కొంతమంది అనకాపల్లి జిల్లాలోనే ఉన్న హాస్పిటల్స్లో వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వెంటనే అక్కడ మన టీమ్స్ స్పందించి రెవెన్యూ వివిధ సిబ్బందులందరూ కూడా స్పందించి వాళ్ళని హాస్పిటల్స్ తరలించడం జరిగింది. సో దానివల్ల చాలా వరకు ప్రాణాలు మనం కాపాడగలిగాము. అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ లాట్ ఆఫ్ లైఫ్స్. బట్ ఫ్యూచర్లో జరగకుండా మనం దీని గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోస్ట్ మార్టం వాళ్ళు కాంపన్సేషన్ గురించి అడిగి మనం కొద్దిగా ఆందోళన చేశారు. వాళ్ళకి వివరించడం జరిగింది. కాంపన్సేషన్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి దాదాపు 1 crore మనం ప్రతి ఫ్యామిలీకి కూడా ఇవ్వడం జరుగుతుందని క్లారిఫై చేయడం జరిగింది. అందువల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం ప్రొసీడ్ చేస్తామని ఒప్పుకున్నారు. ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అక్సెప్ట్ చేసుకుని ఆల్రెడీ కొంతమంది బాడీస్ రిసీవ్ కూడా చేస్తారు. గాయపడిన వారికి మనకి ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజురీ బట్టి ఉంటుందండి. అది ఇంకా గవర్నమెంట్ మెడికవర్లో మన దగ్గర 7 ఉన్నారు. మొత్తం మీద 41 మంది గాయపడ్డారు. మిగతా వాళ్ళు 7 తప్ప మిగతా వాళ్ళు వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది కిమ్స్ సైకిల్లో ఉన్నారు, కొంతమంది అనకాపల్లి హాస్పిటల్స్లో ఉన్నారు. కిమ్స్లో అయితే మన జిల్లాలో అయితే 10 మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్న సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నాయి. పోస్ట్ మార్టం మనం ఎక్కువ టీమ్స్ పెట్టాము. ఇన్ అనదర్ 3 hours మ్యాక్సిమం మనకు పంపించిన 12 బాడీస్ మాత్రమే మనము ఇక్కడ పోస్ట్ మార్టం చేసి పంపడం జరుగుతుంది. మిగతాది అనకాపల్లి అండ్ ఎన్టీఆర్ హాస్పిటల్లోనే చేయించడం. రెస్క్యూ అండ్ కంప్లీట్ అయినట్టే అండి. అక్కడ దట్ దే క్యాన్ కమెంట్ బెటర్. యాజ్ ఆఫ్ నౌ లేదండి. యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసిన వరకు అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. మనము ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.